Welcome to my channel, friends. Today's topic is simple interest. Okay, before I start simple interest, first మనం అసలు బేసిక్ టర్మ్స్ ఏంటో తెలుసుకోవాలి. ఓకే, ప్రిన్సిపల్ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆర్ మనీ బారోడ్ ఆర్ లెంట్ అవుట్ ఫర్ ఎ సర్టెన్ పీరియడ్. ఇక్కడ పీరియడ్ అంటే టైం అని కూడా అనొచ్చు. ఓకే, పీరియడ్ ఈజ్ కాల్డ్ ద ప్రిన్సిపల్ ఆర్ ద సమ్. ప్రిన్సిపల్ అన్న సమ్ అన్న ఒకటే. మనం ఏదైతే అమౌంట్ని తీసుకుంటున్నామో దాన్ని ప్రిన్సిపల్ అయినా అనొచ్చు, సమ్ అయినా అనొచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఎక్స్ట్రా మనీ పెయిడ్ ఫర్ యూజింగ్ అదర్స్ మనీ ఈజ్ కాల్డ్ ఇంట్రెస్ట్. వాళ్ళు మనకి ఇచ్చిన మనీని మనం తిరిగి ఇచ్చేటప్పుడు ఒక ఎక్స్ట్రా మనీ ఇస్తాం కదా, దాన్ని ఇంట్రెస్ట్ అంటారు. ఓకే, అదే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే తిరిగి ఇచ్చేటప్పుడు ఒక సర్టెన్ పీరియడ్కి ఒకటే అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, అదే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే. ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ బారోడ్ ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఈజ్ రికార్డ్ యూనిఫామ్లీ. సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చే చాప్టర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి ఒకటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 12% పర్ యానం అన్నాడంటే ఎవ్రీ ఇయర్ ఒకే సంవత్సరానికి 12%, ఎవ్రీ ఇయర్ 12% ఉంటుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఒక ఇయర్లో 2 times మనం 12% క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఐ విల్ క్లియర్ దట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అమౌంట్ అంటే ఏంటంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, ప్రిన్సిపల్ అన్న నెక్స్ట్ ప్రిన్సిపల్ అన్న సమ్ అన్న అమౌంట్ అన్న క్యాపిటల్ అన్న ఒకటే. అదే అమౌంట్స్ టు అంటే అమౌంట్ అని అర్థం. ఓకే, అమౌంట్ ఆఫ్ అన్న ప్రిన్సిపల్ అన్న ఒకటి. అదే అమౌంట్స్ టు అనిస్తే అది అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, ఈ టర్మ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్వశ్చన్లో అన్ అమౌంట్ ఆఫ్ 20,000 అని ఇస్తే ఇది ప్రిన్సిపల్ అవుతుంది, అంటే మనం తీసుకున్న అమౌంట్, బారో చేసిన అమౌంట్ అన్నమాట. అదే అండ్ అమౌంట్స్ టు 20,000 అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ 20,000 ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ అన్ అమౌంట్ ఆఫ్ 50,000 at the rate of 25% per annum. పర్ యానం అంటే 1 year అని అర్థం. ఓకే, ప్రతి సంవత్సరానికి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T ఇంటూ R బై 100. ఇక్కడ P అంటే ఏంటి? ప్రిన్సిపల్. T అంటే టైం. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇక్కడ ఆ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ అన్ అమౌంట్ ఆఫ్. ఇందాక చెప్పినట్టు అమౌంట్ ఆఫ్ అంటే ఏంటి? ఇది ప్రిన్సిపల్. అదే ఇక్కడ అమౌంట్స్ టు అని ఇస్తే అది అమౌంట్ అవుతుంది. ఓకే, ప్రిన్సిపల్ ఎంత? 50,000. టైం ఎంత? 1 year. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25%. ఓకే, బై 100. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే 2 zeros క్యాన్సిల్. 25 5s 125, 2 zeros. సో 12,500 ఇస్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఇది ట్రెడిషనల్ అప్రోచ్, బట్ ఇలా మనం యూజ్ చేయం. ఓకే, షార్ట్ కట్ చూద్దాం. ఇక్కడ 50,000 అన్నది ఏంటి? ప్రిన్సిపల్. 50,000 అన్నది ప్రిన్సిపల్. 25% పర్ యానం ఒక సంవత్సరం కదా. ఈ 25% క్యాలిక్యులేట్ చేయండి. ఇందులో 25% అంటే ఎంత? ఇది 100%కి ఈక్వల్. 50,000 అన్నది 100%లో సగం ఎంత? 50%. 50% అంటే 50,000లో సగం ఎంత? 25,000. 50% 25,000. 50%లో సగం ఎంత? 25%. 25,000లో సగం ఎంత? 12,500. ఓకే, ఇలా చేయాలన్నమాట. ఇక్కడ నేను 1 year అని తీసుకున్నాను కాబట్టి. ఓకే, ఒకవేళ ఆన్ అన్ అమౌంట్ ఆఫ్ 50,000 at the rate of 25% ఫర్ 2 years అని ఇచ్చాడు అనుకోండి. 2 years అని క్వశ్చన్లో ఉంది. అప్పుడు 25% ఇంటూ 2 ఎంత? 50% క్యాలిక్యులేట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ 25%. ఫస్ట్ ఇయర్ 25%, సెకండ్ ఇయర్ 25%.
సో 1 + 2 2 years. టోటల్ ఎంత 25% + 25% 50%. 50% క్యాలిక్యులేట్ చేయాలి. దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 50,000 మీద. 50,000 మీద 2 yearsకి 25% per annum అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అన్నాడు అనుకోండి. 50% ఎంత? 25,000. ఓకే నెక్స్ట్ అని చూడండి. A farmer borrowed 3,600 at 15% simple interest per annum. Okay, at the end of 4 years, he cleared this account by paying 4,000 and a cow. 4,000 and a cow ఇచ్చాడు. అంటే వాడి ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ప్లస్ కౌ కూడా ఇచ్చాడు. ద కాస్ట్ ఆఫ్ ద కౌ అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్లో చేద్దాం. ఎంత బారో చేశాడు? 3,600 ప్రిన్సిపల్, PTR by 100. P టైం ఎంత? 4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 15% by 100. PTR by 100. 2 zeros cancel. 36 into 15 4s are 60. ఎంత? 6 6s are 36. 6 3s are 18. 18 plus 1 21. 2160. ఇదేంటి? ఇంట్రెస్ట్. వాడు 4 years తర్వాత ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. 4 years తర్వాత ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత? 3,600. ఇంట్రెస్ట్ ఎంత? 2160. ఓకే, టోటల్ 5760. ఈ ఇంట్రెస్ట్లో ఏదో మొత్తం కలిపి ఎంత? 5760. వాడు ఎంత ఇచ్చాడు? 4,000 ఇచ్చాడు. సో ఫైనల్ వాల్యూ 1760. ఈ 1760 అన్నది ఏంటి? కౌ యొక్క ప్రైస్. ఓకే, దీన్ని ఇంకా సింపుల్గా చేయాలి అంటే 1 second. 60%. ఇక్కడ 15% అన్నాడు కదా, 15% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. మొత్తం ఎన్ని ఇయర్స్? 4 years. 15 into 4 60%. 60% దేని మీద చేయాలి? ప్రిన్సిపల్ మీద. 60% సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. 60% అంటే ఎంత? 50% 1800. 10% 360. టోటల్ వాల్యూ 2160. ఓకే, ఈ 2160కి ప్రిన్సిపల్ కలపాలి. ఎంత? 3600. ఎంత? 5760. ఆడు 4,000 అండ్ కౌ ఇచ్చాడు. 4,000 ఆడిచ్చింది 4,000 అండ్ కౌ 1760. 1760 అన్నది కౌ వాల్యూ. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. ఇన్ 4 years 6,000 అమౌంట్స్ టు 8,000. ఓకే, అమౌంట్స్ టు అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇన్ వాట్ టైమ్ అట్ ద సేమ్ రేట్? 525 అమౌంట్స్ టు 700. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి ముందు. 6,000 8,000 అయింది అంటే 2,000 ఇంక్రీజ్ అయింది. ఆల్రెడీ 6,000 అన్నది ఏంటి? ప్రిన్సిపల్. ఈ రిమైనింగ్ 2,000 అన్నది ఏంటి? ఇంట్రెస్ట్ అన్నది ఎవ్రీ ఇయర్ సేమ్గా ఉంటుంది. మొత్తం ఎన్ని ఇయర్స్? 4 years. బై 4 ఎంత? 500. ఈ 500 అన్నది దేని మీద ఈ 500 దేని మీద వచ్చింది? 6,000 మీద. 6,000 మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ 500 వచ్చింది. ఎంత? 6,000లో 500% ఎంత? ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్. 0 క్యాన్సిల్. 25/3. రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత? 25/3. అది అడిగింది ఏంటి? 525 అనే ఒక ప్రిన్సిపల్లో అమౌంట్స్ టు 700 అయింది. 700 అంటే ఆల్రెడీ 700 అంటే ఏంటి? ఇందులో ఈ 700లో 525 ప్రిన్సిపల్ ఉంటుంది ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ కావాలంటే 700లోంచి 525 తీసేయాలి. ఎంత? 175. 175 సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 25/3 ఇంటూ పిఆర్. అది అడుగుతుంది ఏంటి? టైం కాబట్టి ఇంటూ T/100. ఓకే, 25 7s. ఓకే, నెక్స్ట్ 7 7s are 49. 7 5s are 35. 25 3s. 25 4s. 3 cancel. T is equal to 4 years. Okay, T is equal to 4 years. Next sum చూడండి. A sum of money at simple interest amounts to 815 in 3 years
అండ్ 854 in 4 years. అమౌంట్స్ టు అంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. 854 in 4 years. 3 ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నది ఎవ్రీ ఇయర్ సేమ్గా ఉంటుంది. 815 in 3 years, 854 in 4 years. 1 year ఇంట్రెస్ట్ కూడా 1 year ఇంట్రెస్ట్ ఎంత, 854లోంచి అది 2 అమౌంట్లోంచి 815 తీసేస్తే ఎంత వచ్చింది, 39. ఓకే, ఈ 39 అన్నది ఏంటి, ఇంట్రెస్ట్, 1 year ఇంట్రెస్ట్. అదే ఇక్కడ 815 అమౌంట్ ఉంది, 815 in 3 years, ఇది 1 year ఇంట్రెస్ట్. దీనికి 3 years ఇంట్రెస్ట్ 3 years ఫైండ్ అవుట్ చేయాలి. 3 చేస్తాం ఇంటూ 3, 3 9s are 27, 3 3s are 9, 9 + 2 11. ఇదేంటి, 3 years ఇంట్రెస్ట్. ఇది ఈ 815 అన్నది 3 years అమౌంట్. సో 815లోంచి 3 years ఇంట్రెస్ట్ తీసేస్తే 801971698. అది అడిగింది ఏంటి, సమ్ ఎంత అని అడిగాడు, అదిగో సమ్ 698. ఓకే, నెక్స్ట్, if a sum at simple interest doubles itself in 6 years, it will become 4 times. It will become 4 times in how many years అని అడిగాడు. ఇక్కడ ఏం అడిగాడు, సమ్ డబల్ అవుద్దంట, అంటే 100 200 అవుద్దంట. ఎన్ని ఇయర్స్కి, 6 yearsకి. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత, 100 ప్రిన్సిపల్ ఎంత, 100, పి టైం ఎంత, 6 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలీదు, ఇంటూ ఆర్ బై 100. ఈ 100 క్యాన్సిల్, 100/6 అంటే 2 3s are 6, 50/3. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 50/3. ఓకే, నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, అదే 100 4 times అంటే 400, 300 రూపీస్ ఇంట్రెస్ట్. అంటే ఇంట్రెస్ట్ 300 ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఎంత, 100 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 50/3. టైం ఎంతో తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి, బై 100. 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 560 times, 5 6 are 30. నెక్స్ట్ 3 ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఇటేపు వెళ్తే ఇంటూ చేస్తుంది, 18 years. ఆన్సర్ 18 years. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమీర్ టుక్ ఏ లోన్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 6% per annum in the first year. ఫస్ట్ ఇయర్ సమీరు లోన్ తీసుకున్నాడు, అది ఎంతో తెలియదు, 6% per annum in the first year, and it increased by 1.5% per annum every year. అది ఏంటి అవుతుందంట, ఫస్ట్ ఇయర్ 6% ఉంటే నెక్స్ట్ ఇయర్ అది ఇంక్రీజ్ అవుతుంది, ఎంత, 1.5, 7.5. నెక్స్ట్ ఇయర్ 9 అవుతుంది, అలా ఇంకో ఇయర్ 10.5, 1.5 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఓకే, బట్ అది అడిగింది ఏంటి చూద్దాం. అలా ఫస్ట్ ఇయర్ ఇంత, నెక్స్ట్ ఇయర్ 1.5% per annum per every year. If she pays 8,190 as interest at the end of 3 years, 3 yearsకి 8,190 పే చేశారు. వాట్ వాజ్ హర్ లోన్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ఎంత. ట్రెడిషనల్ మెథడ్ అయితే చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్, ప్రిన్సిపల్ ఎంత తెలీదు, ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6, ఫస్ట్ ఇయర్ 1 ఇంటూ 1 by 100, PTR/100 ప్లస్ నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది 7.5, నెక్స్ట్ ఇయర్కి ఇంత, ప్లస్ ఎక్స్ ఇంటూ 7.5 1.5 ఎంత, 9 ఇంటూ 1/100. ఫైనల్ వాల్యూ ఎంత, ఈజ్ ఈక్వల్ టు 8190. టోటల్ ఇంట్రెస్ట్ ఇంత వచ్చింది 3 years తర్వాత. ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే వాల్యూ వచ్చేస్తుంది. ఇది ఒకటి షార్ట్ కట్. అయితే ఇప్పుడు ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయకుండా ఖచ్చితంగా ఇదేంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8190 అవ్వాలి. ఈ వాల్యూ అనేది ఖచ్చితంగా దీన్ని డివైడ్ చేయాలి. దీన్ని డివైడ్ చేయాలంటే ఇది ఏ మల్టిపుల్ అయ్యి ఉంటుంది, 8 + 1 9, 9 + 9 18.
ఇది ఖచ్చితంగా 18 దేంతో డివైడ్ అవుద్ది 9. ఇది ఖచ్చితంగా 9 మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఆప్షన్స్లో 9 మల్టిపుల్ ఏముంది? 3 + 5 9, 9 + 4 13. ఇది కాదు. 3 + 6 9 మేబీ ఛాన్స్. 3 + 6 7 9, 9 + 8 17. ఇది కాదు. 3 + 3 6, 6 + 1 7. ఇది కాదు. సో 36,000 ఆన్సర్. ఇదంతా క్యాలిక్యులేట్ చేయకుండా త్రూ ఆప్షన్స్ వెళ్ళిపోతే ఆన్సర్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.